రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ రక్షణ కవచంలా నిలిచిన నాటో ముక్కలు కాబోతుందా? రక్షణ కూటమికి అగ్రరాజ్యం చరమగీతం పాడబోతుందా? ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే దశాబ్దాల నాటో చరిత్ర ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధంలో తమకు అండగా నిలవని నాటో దేశాలపై ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నాటోను ఒక కాగితపు పులిగా అభివర్ణిస్తూ కూటమి నుంచి తప్పుకుంటామంటూ వార్నింగ్లు ఇస్తున్నాడు. మరోవైపు ట్రంప్ దూకుడును గమనించిన యూరప్ దేశాలు అమెరికా లేని యూరోపియన్ నాటోను నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అసలు నాటోపై ట్రంప్కు ఎందుకు అంత ఆగ్రహం? నాటో నుంచి అమెరికా వైదొలిగితే పరిస్థితి ఏంటి? ఫ్రాన్స్, జర్మనీల రహస్య ప్లాన్ ఏంటి? నమ్మకం కోల్పోయిన చోట నాటో మనుగడ సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. నాటో నుంచి అమెరికా తప్పుకుంటుందా? నాటో నాశనానికి ట్రంప్ సీక్రెట్ ప్లాన్స్ ఏంటి? ట్రంప్ నాటోకు ఫ్రాన్స్, జర్మనీ షాకిస్తాయా? నాటో నుంచి వైదొలుగుతా ఉంటూ డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. గతంలోనే మాట ట్రంప్ చెప్పాడు కదా అనిపిస్తోంది కదా? అవును, నిజమే. కానీ ఈసారి ట్రంప్ ఈ సైనిక కూటమిపై విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాడు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగింది. ఇది కేవలం 3 రోజుల్లో ముగిసిపోయే యుద్ధమని మొదట్లో ట్రంప్ భావించాడు. కానీ 40 రోజుల వరకు యుద్ధం భీకరంగా సాగింది. నిజానికి ప్రపంచానికి అత్యంత కీలకమైన హార్మోజ్ మార్గాన్ని మూసేసి అమెరికాను ఇరాన్ గట్టి దెబ్బ కొట్టింది. దీంతో హార్మోజ్ను తెరిపించేందుకు నాటో దళాల సహాయం ట్రంప్ అవసరమైంది. ఈ క్రమంలోనే నాటో సాయాన్ని అమెరికా అధ్యక్షుడు అర్థించాడు. కానీ అందుకు నాటో దేశాలు నిరాకరించాయి. ఇక అప్పటి నుంచి ట్రంప్ నాటో కూటమిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. యూరోప్ నేతల్ని పిరికి బందలంటూ సంబోధించాడు. నాటోను కాగితపు పులిగా అభివర్ణించాడు. సైనిక కూటమి తాను తీవ్రంగా నిరాశపరిచిందంటూ ట్రంప్ విమర్శించాడు. నాటో కోసం తాము ఏటా $100 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. నాటో దేశాలను రక్షించేందుకు 100ల సంఖ్యలో దళాలను దించుతున్నామని తెలిపాడు. ఇప్పుడు వారి ప్రవర్తన చూస్తుంటే ఇకపై వారికి తమ రక్షణ అవసరం లేదని అనిపిస్తోందంటూ ట్రంప్ మండిపడ్డాడు. నాటో తీరుతో సురక్షిత ప్రపంచం ఎలా సాధ్యమవుతుందని అమెరికా అధ్యక్షుడు ప్రశ్నిస్తున్నాడు. హార్మోజ్ జలసంధిని తాము అసలు ఉపయోగించడం లేదని ట్రంప్ చెప్పాడు. ఇతర దేశాల కోసం దాన్ని తాము తెరిపిస్తామన్నాడు. ఎందుకంటే నాటో దేశాలు భయపడుతున్నాయో, అవి ఎందుకు బలహీనంగా మారాయో, నాటో దేశాలు ఎందుకు పిసినారిగా మారాయో తనకు తెలియదని ట్రంప్ స్పష్టం చేశాడు. నాటో నుంచి మాత్రం తమకు ఎటువంటి సాయం అందలేదని క్లారిటీ ఇచ్చాడు. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే వెంటనే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే స్వయంగా వాషింగ్టన్కు వెళ్లాల్సి వచ్చింది. ట్రంప్ను శాంతపరిచేందుకు స్వయంగా ఆయన్ను కలిసి వేడుకున్నాడు. ఈ మీటింగ్ను పారదర్శకమైందంటూ నాటో చీఫ్ అభివర్ణించాడు. తమ మధ్య మంచి సంభాషణ జరిగిందన్నాడు. ట్రంప్లో అసహనం గమనించినట్లు వెల్లడించాడు. మార్క్ రుటే తన దౌత్య నైపుణ్యంతో పరిస్థితిని చక్కదిద్దాలని చూసినా అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో మరో పోస్ట్ చేశాడు. మాకు అవసరమైనప్పుడు నాటో తమకు సహకరించడం లేదని మండిపడ్డాడు. ఇప్పుడు నాటో కూటమి నుంచి పూర్తిగా వైదొలగాలని పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ ఇంకా ఏమన్నాడంటే రష్యా నుంచి నాటో దేశాలను రక్షించడానికి తాము $1,00,000 కోట్ల ఖర్చు చేస్తున్నామన్నాడు. తమకు సాయం చేయని దేశాలకు అంత పెట్టడం అవసరమా అన్నట్టు ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో తాము తీవ్రంగా సమీక్షించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. నిజం చెప్పాలంటే ట్రంప్ ఆరోపణలు కొత్త ఏం కాదు, అబద్ధవంతకన్నా కాదు. అమెరికాను అంతా వాడుకుంటున్నారని కొన్నేళ్లుగా ట్రంప్ వాదిస్తూనే ఉన్నాడు. ఎందుకు నాటోకు అమెరికా అంతగా ఖర్చు చేస్తోంది? వాస్తవానికి నాటో ఒప్పందం ప్రకారం ప్రతి సభ్యదేశం తమ జీడీపీలో 2% రక్షణ రంగాన్ని కేటాయించుకోవాలి. అమెరికా జీడీపీ ప్రకారం 2% కేటాయిస్తోంది. ఆ 2% అంటే భారీగా నిధులు వెచ్చించడమే. ఇక దశాబ్దాలుగా చాలా యూరోప్ దేశాలు 2% నిబంధనను గాలికొదిలేశాయి. ఎలాగో అమెరికా బిల్లు కడుతోంది కదా అనే ధీమాతో ఉండిపోయాయి. అయితే ట్రంప్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చివరికి 2035 నాటికి జీడీపీలో 5% ఖర్చు చేసేలా నాటో దేశాలను ఒప్పించాడు. ఇలా చూసుకున్నా అమెరికా మళ్లీ ఎక్కువగా నాటోకు చెల్లించాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత నాటో కూడా ఎంట్రీ ఇస్తుందని ట్రంప్ ఆశించాడు. కనీసం హార్మోజ్ జలసంధిని తెరిపించేందుకైనా సాయం చేయాలని అడిగాడు. యూరోప్ అందుకు అంగీకరించలేదు. అన్ని రకాలుగా ట్రంప్కు నిరాశే మిగిలింది. ఇది ట్రంప్కు అస్సలు నచ్చలేదు. నిజానికి అమెరికాకు మద్దతు ఇవ్వడంలో నాటో దేశాలు తిరస్కరించడం కొత్తేం కాదు. 2003 ఇరాక్ యుద్ధంలో కూడా అమెరికాకు మద్దతు ఇవ్వడానికి ఫ్రాన్స్, జర్మనీ నిరాకరించాయి. 1986 లిబియా దాడుల టైంలో కూడా ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు తమ గగనతలాలను అమెరికా వాడుకోవడానికి అనుమతిని నిరాకరించాయి. నాటో కూటమిలో ఇలాంటి అంతర్గత పోరాటాలు ఎన్నో జరిగాయి.
వాటన్నింటినీ తట్టుకుని ఆ కూటమి నిలబడగలిగింది. కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ట్రంప్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అయితే నిజంగానే అమెరికా నాటో కూటమి నుంచి తప్పుకుంటుందా? ఇక్కడే ఓ చిక్కుముడి ఉంది. నాటో నుంచి అమెరికా తప్పుకోకుండా 2023లో అమెరికా కాంగ్రెస్ ఓ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఎవరైనా నాటో నుంచి వైదొలగాలని అనుకుంటే దానికి అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి అన్నమాట. కాబట్టి ఈ చట్టం ట్రంప్ చేతులను కట్టిపడేసింది. అయితే ట్రంప్ ఆ కూటమిని నిర్వీర్యం చేయడానికి నాటో నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదు. యూరోప్లో ఉన్న అమెరికా దళాల్ని వెనక్కి పిలిస్తే చాలు. అంతేకాదు నిఘా సమాచారాన్ని నాటో దేశాలతో పంచుకోకుండా నిలిస్తే చాలు. ఒకవేళ నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అమెరికా వెళ్ళకపోతే చాలు, ఆటోమేటిక్గా నాటో చచ్చిపోతుంది. అంటే నాటో నుంచి తప్పుకోకుండానే ఆ వ్యవస్థను ట్రంప్ నిర్వీర్యం చేయగలడనమాట. సరిగ్గా యూరోప్ నాయకులు భయపడుతోంది కూడా ఈ అంశంపైనే. అందుకే ఇప్పుడు యూరోప్ ఒక అసాధారణమైన అడుగు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా లేకుండానే నాటో నడిపించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఒక రకంగా రహస్యంగా యూరోపియన్ నాటోకు సభ్యదేశాలు సిద్ధమవుతున్నాయి. నాటోకు ప్రస్తుతం ఉన్న సైనిక వ్యవస్థ, కమాండ్ స్ట్రక్చర్ను, బేస్లను, లాజిస్టిక్స్ నెట్వర్క్లను అలాగే ఉంటాయి. నాటో నియంత్రణను మాత్రమే యూరోప్ తమ చేతుల్లోకి తీసుకోనుంది. అంతేకాదు ఐరోపా తన సొంత రక్షణ ఉత్పత్తిని పెంచుకోవాలని చూస్తోంది. జర్మనీ ఇప్పటికే ఈ ప్లాన్కు మద్దతిచ్చింది. ఇక ఫ్రాన్స్ విషయానికొస్తే ఐరోపా దేశాల్లో అణ్వాయుధాలు ఉన్న ఏకైక దేశం అదే. కాబట్టి ఫ్రాన్స్ అణు రక్షణ కవచాన్ని కూటమిలోని మిగిలిన దేశాలు కూడా విస్తరించడంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక నాటో విషయంలో ట్రంప్కు యూరోప్ షాక్ ఇస్తుందా? నాటో ఇంకా అంతరించిపోలేదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ట్రంప్ నాటో నుంచి బయటకు వస్తాడా లేదా అన్నది కూడా కాదు. కూటమిలో అమెరికా ఉన్నా ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఏదైనా ఒక కూటమి అనేది పరస్పర నమ్మకం మీదే నడుస్తుంది. ఒక్కసారి విశ్వాసం కోల్పోతే ఒక ట్రూత్ సోషల్ పోస్ట్తో తిరిగి తీసుకురా